బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న తనూజ 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అదరగొట్టేసిందని చెప్పాలి. ఇక అసలు విషయానికి లైవ్లో 7 వారాలకు సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చేసి బిగ్ బాస్ ఈ టాస్క్ ఏంటంటే మీ కోర్ట్ అంటూ బిగ్ బాస్ ఒక డిఫరెంట్ టాస్క్ అయితే ఇచ్చారు. ఇందులో భాగంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా నేరుగా కెప్టెన్సీ కంటెండర్ చేసిన హౌస్లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ మాత్రం 5గురిని ఎంచుకోమంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చేతిలో అయితే పెట్టారు. ఇక ఇందులో భాగంగా ఈ టాస్క్లో సంజన, సుమన్ శెట్టి, దివ్య, తనూజ వీళ్ళ 5గురు ఆడారు. అయితే వీళ్ళ 5గురిలోని బిగ్ బాస్ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే గోల్ కొట్టినప్పుడల్లా అపోనెంట్ టీంలో నుంచి ఒకరిని తీసివేయాలి. అయితే పాపం తనూజ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ ఒకరిని ఎలిమినేషన్ చేసేస్తారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. కానీ చివరిగా సుమన్ శెట్టి, తనూజ ఇద్దరే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం 6గురు ఉన్నారు. ఏదేమైనా సరే తనూజ ముందు అంతమంది ఉన్నారని భయపడకుండా నిజంగా ఈ టాస్క్లో నెక్స్ట్ లెవెల్ ఆడిందనే చెప్పాలి. ఈ తనూజకి చాలా దెబ్బలు తగిలినా సరే ఎక్కడా గివప్ ఇవ్వకుండానే ఎలాగైనా గెలవాలి అనే తపనతో చివరి వరకు టాస్క్ ఆడినప్పటికీ కూడా అంతమంది అంటే దాదాపు 6 మంది ఇద్దరినేమో సుమన్ని అటాక్ చేస్తే మిగిలిన నలుగురేమో తనూజని అటాక్ చేయడంతో పాపం టాస్క్లో ఓడిపోయారు. అయితే టాస్క్లోని వీళ్ళిద్దరిని పెర్ఫార్మెన్స్ చూస్తే తనూజ బాగా ఆడిందని చెప్పి మొత్తానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తనూజని నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్కి పోటీ చేయడానికి సెలెక్ట్ చేసి సుమన్ శెట్టిని తీసేశారు. ఇక్కడ విషయం ఏంటంటే తనూజ పట్టు వదలని విక్రమార్కులాగా ఒకానొక టైంలో 6గురిని కూడా తోసేసింది. కానీ ఆ బాలు సుమన్ శెట్టిలో ఉండిపోవడం వల్లే మొత్తానికి వీళ్ళు ఓడిపోయారు తప్ప లేకపోతే తనూజ అయితే ఎక్కడా గివప్ ఇవ్వకుండా ఉండేది. మరి దీని మీద మీరేమంటారు? తనూజ ఆడపులా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.